ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని శిఖర్ తో నా బిడ్డకి జరగరాంది ఏదైనా జరిగిందంటే మాత్రం భర్త, అత్త, అక్క, బావ, తోడి కోడలు, తోటకూర ఏమి ఏమి చూడను ఖబర్దార్ అని శేఖర్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు అక్షయ అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం చేతిలో తీసుకొని అమ్మ దుర్గామాత నా ప్రాణం తీసుకుంటున్నాను, నీలో నన్ను కలిపేసుకో, జై దుర్గా భవాని అని అంటూ తన కడుపులో ఆ త్రిశూలం పొడిచేసుకుని నొప్పితో విలువెల్లాడిపోతూ అక్షయ అక్కడికక్కడే కింద పడిపోతుంది. గుడిలో గంటలు గరగన మోగుతూ ఉంటాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అక్షయ కొనవూపిరితో నొప్పితో విలువెల్లాడిపోతూ అల్లాడిపోతూ ఉంటుంది. అమ్మవారు మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. మరోవైపు అవని అక్షయ కోసం రోడ్లమ్మట వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్మవారు మాత్రం అక్షయ వైపే చూస్తూ బొమ్మలాగా అలా ఉండిపోతారు. మరి అక్షయని అమ్మవారు కాపాడతారా? అక్షయ నిర్ణయం వల్ల అవని జీవితంలో కొత్త మలుపు రాబోతుందా? అవని కష్టాలన్నీ కూడా తొలగిపోనున్నాయా? అమ్మవారి కృపా కటాక్షాలు అవని శేఖర్ అక్షయ మీద కురిపించబోతున్నారా అనేది, వేదవతి కళ్ళు తెరిపించబోతున్నారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.